అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ అని చాలామంది తమను తామే శపించుకుంటూ ఉంటారు. కానీ వాక్యం చెబుతుంది, దేవుడు చెబుతున్న మాట, అసలు ఈ శ్రమ బాధ లేకపోతే జీవితమే లేదు. జీవితంలో శ్రమనైనా బాధనైనా ఛాలెంజ్గా తీసుకునే వారికి అసలు శ్రమ శ్రమగా ఉండదు, బాధ బాధగా అనిపించదు. కానీ ప్రతి చిన్నదానికి కూడా బాధను తలంచుకొని అయ్యో నాకే ఈ బాధ, నాకే ఈ శ్రమ, ఎందుకయ్యా ఈ బాధ, ఎందుకయ్యా ఈ శ్రమ అని దేవుని మీద మనము సనిగే వారంగా ఉండకూడదు. ఎటువంటి బాధనైనా ఎటువంటి శ్రమనైనా అవలీలగా సునాయాసంగా దాన్ని మనము ఎదుర్కొనగలిగేటువంటి సత్తా కలిగిన వారంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు శ్రమ అనిపించదు, బాధ బాధ అనిపించదు. అమ్మో నాకే ఈ బాధ, బాబోయ్ నాకే ఈ బాధ అని గొగ్గోలెత్తిపోతూ ఉంటే ఆ బాధ, చిన్న బాధ కూడా మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికి నా వ్యాజ్యమును అప్పగించుదును. నా జీవితంలో ఎటువంటి శ్రమ అయినా రానివ్వండి, నా జీవితంలో ఎటువంటి బాధ అయినా రానివ్వండి, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. నా వ్యాజ్యం ఏదున్నా, నా గొడవ ఏదున్నా దేవునికే చెప్పుకుంటాను. అసలు దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే దేవునికి ఎప్పటికప్పుడు మన సమాచారం చేరవేస్తూ ఉంటే దేవుడు మనల్ని వదిలిపెడతారా? వదిలిపెట్టరు. అయితే ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా, ఎంత శ్రమానుభవమైనా ఉండుగాక, అయితే నేను దేవుని ఆశ్రయిస్తాను. భక్తుడు తన జీవితంలో అనుభవపూర్వకంగా తన వ్యక్తిగత జీవితాన్ని గురించి మన ముందు పెట్టి, ఇదిగో నేను అనుసరించే విధానం మీరు కూడా అనుసరించండి. నాకు బాధ లేకపోలేదు, శ్రమ లేకపోలేదు, అయినా మనం పుట్టేదే శ్రమ పడటానికి, బాధపడటానికి, కష్టపడటానికి, ప్రయాసపడటానికి పుట్టాము. మరి ఈ కష్టానికి, శ్రమకి, బాధకి, ఈ ఇబ్బందులకి భయపడి మనం దేవుని మీద సనిగే వారంగా ఉండకూడదు. కానీ ప్రభువా నాకు ఈ బాధ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈ విషయంలో నాకు మీరు సహాయం చేయండి, ఈ బాధను తట్టుకోగలిగే శక్తిని నాకు ఇవ్వండి, ఈ శ్రమను సహించగలిగేటువంటి ఓర్పు నాకు ఇవ్వండి అని దేవుని ఆశ్రయించి, మన వ్యాజ్యం ఏదైనా ఉంటే గనక, ఒకవేళ అకారణంగా మనల్ని కావాలని ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ వ్యాజ్యాన్నంట దేవునికి అప్పగించాలి. ప్రభువా ఈ విషయంలో నాకు ఏమీ సంబంధం లేకపోయినా పలానా వారు నా మీద కొంచెం ఇది కావాలని నాకు సమస్య సృష్టిస్తున్నారు, కాబట్టి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోమని మన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించాలి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. దేవునికి మనము మన వ్యాజ్యమును అప్పగించినప్పుడు ఆయన చేసే కార్యాలు మహాకార్యాలట. చూడండి, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను చేస్తారు, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేసేటువంటి దేవుడైన. లెక్కలేనన్ని. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏదో ఒకసారి చేశాడు దేవుడు, ఎన్నిసార్లైనా చేస్తాడు అని చాలామంది పాపం దేవుని మీద జాలి పడతా ఉంటారు. పాపం దేవుడు మాత్రం ఏం చేస్తాడండి, ఎన్నిసార్లైనా చేస్తాడండి అన్నట్టుగా అనమాట. ఓ అమ్మో, దేవుని మీద జాలి పడిపోతూ ఉంటారు చాలామంది. మనం దేవుని మీద ఏం జాలి పడినక్కర్లా. దేవుడు ఒక్క మాట సెలవిస్తే, ఒక్క సిటికేస్తే అన్నీ జరిగిపోతాయండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు అనగా ఆ కార్యం ఎలా జరిగిందో కూడా పరిశోధించడానికి కూడా అసలు ఏమాత్రం కూడా అంతు చిక్కని, అర్థం కాని మహాకార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఇది ఎలా జరిగిందబ్బా, అసలు ఇలా జరగడానికి అవకాశం లేదే, ఇది ఎలా సాధ్యమైంది
ఇది అవునా కాదా, కళా నిజమా అన్న విధంగా దేవుడు కార్యాలు చేస్తాడు. పరిశోధింపజాలని మహాకార్యములు చేసేటువంటి దేవుడు. దేవుని కార్యాలు బైబిల్ గ్రంథంలో చాలా చాలా అంటే చాలా కార్యాలు ఉన్నాయి. రాజుల చరిత్రలో ఉంటాయి, ఇశ్రాయేల్ చరిత్రలో. యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి దేవాతి దేవుడు దిగి వచ్చినటువంటి ఆ సమయం మొదలుకొని అపోస్తలుల వరకు జరిగినటువంటి కార్యాలు, ఇవన్నీ మొత్తం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం పరిశీలన చేస్తే చాలా కార్యాలు మహాకార్యాలుగా మనకు కనబడతాయి. ఇవి పరిశోధింపజాలని మహాకార్యాలు. అంటే పరిశోధన కూడా అందమన్నమాట. పరిశోధన చేసే వాళ్ళు కూడా పిచ్చెక్కిపోతుంది. అరే ఇది ఎలా జరిగిందబ్బా, అసలు ఇది నిజమేనంటావా అన్నట్టుగా. మన జీవితాల్లో కూడా దేవునికి మనం యాజ్యం అప్పగించితే, దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే, మనకి ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, లేక మన గృహంలో దేవుణ్ణి ఆశ్రయించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటే గనక మన జీవితంలో ఎదురయ్యే, మన జీవితంలో నిత్యము వెంటాడుతున్నటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ వాటన్నిటిలో కూడా దేవుడు మహాకార్యములు చేయగలిగిన మహాదేవుడండి. నమ్ముదాం. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడైనా, లెక్కలేనన్ని, లెక్క పెట్టలేవు నీవు. అందుకే దేవుని దగ్గర మనము ప్రార్థించేటప్పుడు నిన్న మొన్న చేశారు కాబట్టి ఇప్పుడు మరలా అడిగితే బాగోదు అన్నట్టుగా మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మనుషులను అయితే అలాగ అనుకోండి. మొన్న అడిగాను, నిన్న అడిగాను, మళ్ళీ ఈరోజు అడిగితే బాగోదు. ఎందుకంటే వారు మానవ మత్తులు కనుక మనం మొహమాట పడవచ్చు. కానీ దేవుని యొద్దకు ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, ఎన్ని కార్యాల కొరకైనా ఆయన్ని మనము ఆర్జించవచ్చు, అడగొచ్చు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు లెక్కలేనన్ని కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడవని మీ వాక్యం తెలియచేస్తుంది కనుక నా జీవితంలో ఇదిగో నిన్న మీరు చేశారు, ఈరోజు కూడా చేస్తారని నమ్ముచున్నాను. రేపు నా జీవితాంతం అడుగడుగున అనుక్షణము మీ అద్భుత క్రియలు నేను విశ్వసిస్తున్నాను, మీ అద్భుత క్రియల్ని నేను ఆశిస్తున్నాను, నాకు సహాయం చేయమని అడిగితే ఆయన అడగాలే. కానీ మనం అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికమైన గొప్ప కార్యములు చేయగలిగిన మహాదేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఏ విషయంలో కూడా నిరాశ పడనక్కర్లేదు. ఏదో ఒకసారి చేస్తే సరిపెట్టుకునే దేవుడు కాదు. నువ్వు ఎన్నిసార్లైనా, ఎన్ని కార్యాల కొరకైనా ఆయన దగ్గరకు నువ్వు రావచ్చు, ఆయన అడగొచ్చు, ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు. చూడండి, ఏ కాలంలో ఎలాగూ ఈ సృష్టి క్రమం జరగాలో అన్నిటినీ కూడా నడిపిస్తున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఈ భూమి మీద ఏ సమయాలకు వర్షం కురవాలో ఆ వర్షాన్ని కురిపిస్తున్నటువంటి దేవుడు. అనాది సంకల్పంలోనే దేవుడు వర్షం కురవడానికి ముందుగా ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. భూమి మీద ఉన్నటువంటి జలములను 2 భాగాలుగా చేసి, పై జలమును క్రింది జలమును వేరు చేసి, పై జలమును పైకి పంపి దాన్ని ఆకాశం అని పేరు పెట్టారు. క్రింది జలమును ఒకే చోట కూర్చబడును గాక అని చెప్పి దాన్ని సముద్రముగా చేశారు. సగభాగం భూమి, సగభాగం సముద్రం. సముద్రంలో ఎంత నీరైతే ఉందో అలాగే ఆకాశం పైన అంతే నీరుంది. అందుకే వర్ష రూపంలో కురుస్తుంది, మరలా ఆవిరి రూపంలో పైకి పోతుంది. పైన నీరు ఎప్పుడు పైన అలాగే స్టోర్ చేయబడి అవసరమైనప్పుడెల్లా వర్ష రూపంలో దేవుడు కురిపిస్తూ ఉన్నారు. మరలా కురిసిన వర్షం ఆవిరి రూపంలో పైకి వెళ్తూ ఉంది. దేవుని యొక్క అనంత జ్ఞానం చూడండి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వర్షం అవసరమో దేవుడు అక్కడ వర్షాన్ని కురిపిస్తున్నాడు. పొలముల మీద నీళ్లు ప్రవహింపచేస్తున్నటువంటి దేవుడు. పొలములు పండడానికి కావలసినటువంటి నీటిని
ప్రవహింపచేస్తున్న దేవుడు. మన జీవితాల్లో కూడా మనకు ఏ ఏ ఆశీర్వాద వర్షము ఎప్పుడెప్పుడు కురవాలో దేవుడు ఆటోమేటిక్గా మన కొరకు అన్ని కూడా సిద్ధపరిచి ఉంచాడండి. వర్షం కురవడానికి పైన నీటిని ఎలాగైతే ఆయన సిద్ధపరిచి ఉంచారో, అలాగే మన జీవితంలో కూడా ఎవరెవరికి ఏమేమి ఆశీర్వాదములు కావాలో, ఏమేమి అవసరతలు వారికి అవసరమై ఉన్నవో వాటన్నిటిని ఇవ్వటానికి ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. వర్షం కురవడానికి నీటిని ఎలాగైతే ఆయన సిద్ధపరిచారో, అలాగే మన యొక్క నిత్యావసరాలు, మన యొక్క ప్రయత్నాలు, మన ఆశయాలు ఎలా నెరవేర్చబడాలో, ఎలా సఫలమవ్వాలో ముందుగానే మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఆమెన్. దేవుని ప్రేమించే వారికి, అనగా తన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించే వారికి ఆయన దాసించిన మేలు ఎంతో గొప్పది. ఈరోజు దేవుని ప్రజలుగా మనము నమ్మకంగా జీవించగలిగితే మన కొరకు ఆల్రెడీ ఆయన ఏమేమి మనకి ఇవ్వాలనుకున్నారో అవన్నీ సిద్ధపరిచి దాసి ఉంచారు. తప్పకుండా తగిన సమయంలో అవన్నీ మనము పొందుకుంటాము అనేటువంటి విశ్వాసంతోనే ఈ జీవిత యాత్రను సాగించాలి, ఈ ఆత్మీయ యాత్రను సాగించాలి. అంతేగాని నిరాశతో అసలు దేవుడు చేస్తాడో చేయడో, చేయగలడో లేడో, ఆయనకు అంత సామర్థ్యం ఉందో లేదో, ఏం దేవుడో చేస్తాడంటావా, అది జరుగుతుంది అంటావా అన్నట్టుగా మనం ఎప్పుడైతే అనుమానంగా ఆయన్ని ఆశ్రయిస్తున్నామో ఎప్పటికీ పొందుకోలేమండి. ఆయన ఉన్నాడనియు, ఆయన ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఆయన ఎద్దకు వచ్చేటువంటి మనం ఆయన ఉన్నాడని నమ్మాలి ఖచ్చితంగా. ఇంకా ఏ విధమైన అనుమానం ఉండకూడదు. ఆయన అడుగుతున్నాం కనుక ఆయన తప్పకుండా దయచేస్తారనేటువంటి ఓ స్థిరమైనటువంటి నిశ్చయత మనలో ఉండాలి. అనుమానంతో దేవుని దగ్గరికి రాకూడదు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. అట్లు ఎట్లు? వర్షం ఎలాగైతే కురుస్తుందో, పొలముల్లో నీరు ఎలాగైతే ప్రవహిస్తుందో అట్లా, అలాగూ దేవుడు దీనులను ఉన్నత స్థలములకు హెచ్చిస్తాడండి. ఆయన దీనులంటే ఎవరు? దేవుడంటే భయముతోనూ భక్తితోనూ శ్రద్ధగాను నమ్మకంగాను యథార్థంగాను ఆయనంటే గడగడా వణుకుచు ఆయన చెప్పినట్టుగా ఎవరైతే పాటిస్తారో, అలా చేస్తారో వారే దీనులు. అలాంటి దీనులను ఉన్నత స్థలముల మీద ఉంచాలని ఆయన ఉద్దేశించిన దేవుడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తుతానని వాగ్దానం చేసిన దేవుడు అండి. దుఃఖించి వారిని, దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ రోజున ఎంతమంది అయితే దుఃఖములో ఉన్నారో, ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో చాలామంది దుఃఖముతో గడుపుతున్నారేమో. మీ దుఃఖానికి కారణాలు ఏవైనా కావచ్చు. మీ దుఃఖానికి కారణమైనది ఎంత గొప్పదైనా కావచ్చు, ఎంత అసాధ్యమైనదైనా కావచ్చు. కానీ దేవునికి సమస్తం సాధ్యమే కనుక మీ దుఃఖాన్ని క్షేమస్థితికి లేవనెత్తగలిగినటువంటి దేవుడు నీ దుఃఖాన్ని క్షేమంగా మారుస్తాడండి. మన దుఃఖం మనకు మనమే దుఃఖపడి బాధపడి ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం ఏమి లేదని మనలో మనమే కుమిలి ఏడ్చినటువంటి పరిస్థితి వ్యర్థమైపోతుంది. అయితే మనం దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే కన్నీరు విడిసి దుఃఖించి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనలను క్షేమస్థితికి లేవనెత్తుతాడు. అందుకే మనలను మనమే ఓదార్చుకుంటూ ఇక దేవుడు కూడా నాకు ఏమీ చేయలేడు అన్నట్టుగా మన ఏడుపేదో మనమే ఏడవకూడదు. మన దుఃఖాన్ని ఎక్కడికి తీసుకురావాలి? దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. హన్నా అదే చేసింది. హన్నా తన వైరియగు పెనిన్న నిత్యము ఆమెను విసిగిస్తూ బాధిస్తూ మాటలతో, సూటిపోటి మాటలతో వేదనకు గురి చేస్తున్నప్పుడు ఆమె దేవుని మందిరానికి వచ్చి తన బాధ అంతా చెప్పుకుంది. తగిన సమయం వచ్చింది, దేవుడు ఆమె దుఃఖాన్ని నిట్టూర్పుని
ఆనందంగా మార్చేశారు. ఆమేన్. హల్లెలూయా. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును. వంచకులు మన ప్రక్కనే ఉంటారు. వంచకులు, వంచకులు అంటే ఎవరో కాదండి. వంచకులు అంటే నీ కుటుంబంలోనే ఉండి ఉండొచ్చు, నీ స్నేహితులే అయ్యి ఉండొచ్చు, నీతో కలిసిమెలిసి తిరుగుతున్న వారే అయ్యి ఉండొచ్చు. వంచకులు నీతో తిరుగుతూనే ఉంటారు, నీకు గోతులు తవ్వుతూనే ఉంటారు. అలాంటి వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. నీతో మంచిగా ఉన్నట్టే ఉండి, నీతో ప్రేమగా ఉన్నట్టే ఉండి, ఎవరైతే నీ నాశనాన్ని కోరి నీకు విరోధంగా పన్నాగాలు పన్నుతున్నారో వారి పన్నాగాలను సహితం అవి ఏమాత్రం కూడా నెరవేరకుండా అవి భంగమైపోవునట్లుగా, అవి పటాపంచలైపోవునట్లుగా చేయగలిగిన గొప్ప దేవుడు. ఎప్పుడో తెలుసా? మనం దేవుని ఆశ్రయించినప్పుడు. ఎప్పుడో తెలుసా? మన వ్యాజ్యము దేవుని దగ్గరికి తెచ్చినప్పుడు. కానీ మనమేమో దేవుని ఆశ్రయించము, మన బాధ దేవునికి చెప్పుకోము. కానీ ఎవరికి చెప్తారు? పక్క వారికి. ఇదిగోనే చూడండి, మనుషులకు చెప్పాలంటే మాత్రం గంటల తరబడి చెప్తారండి. కళ్ళనీళ్ళు పెట్టుకుని వాళ్ళు ఏదో చేసేస్తారు అన్నట్టుగా వాళ్ళ దగ్గర తీపులు తీసి బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఇంకా తప్పదని, అయ్యో ఏం బాధపడొద్దులే, పర్వాలేదులే, ఏదో 2 మాటలు చెప్తారు. చెప్పి పక్కకి వెళ్ళి ఇంకోలా చెప్తారు. మన గురించి ఇంకోలా చెప్తారనమాట. ఇదిగోనే ఇలాగంట అలాగంట. ఎవరు చెప్పారు? నీకు ఎలా తెలుసు? ఇంకెవరు చెప్పారు? చూసారా? మనుషులకి చెప్తే అలా ఉంటుంది. కానీ నీవు దేవుని దగ్గరికి తీసుకురావాలి. నీ వ్యాజ్యం ఏదైనా, నీ గొడవ ఏదైనా, నీ సమస్య ఏదైనా దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషుల్ని ఆశ్రయించటం కాదు, దేవుణ్ణి ఆశ్రయిస్తే గనక దేవుని ఆశ్రయించి వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. జ్ఞానులను వారి కృత్రిమములలో ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తల్ల క్రిందు చేయును. జ్ఞానులు అనుకుంటారు మనం చాలా టెక్నిక్గా వీళ్ళ విషయంలో ఒక ప్లాన్ చేసాం, ఇంకా మన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది, ఇక వీరి నుండి మనం చక్కగా లబ్ధి పొందొచ్చు, వీళ్ళని మోసం చేయొచ్చు అని అనుకుంటారు. కానీ దేవుని ప్రజలకు విరోధంగా, దేవుని పిల్లలకు విరోధంగా, వ్యతిరేకంగా ఎంతటి గొప్ప జ్ఞానమునైనా సరే వాళ్ళు ప్రయోగించి ఒకవేళ కపటంగా పన్నాగాలు పన్ని నిన్ను పాడు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తే గనక ఆ పరిస్థితులన్నింటినీ కూడా తల్ల క్రింద చేసేస్తాడంట దేవుడు. ఆమేన్. అరే మనం ఏమనుకున్నాం, ఏం జరిగింది అన్నట్లుగా దేవుడు చేస్తాడంట. అందుకే 17వ వాక్యంలో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఒకవేళ మనలో ఏదైనా లోపం ఉంటే గనక దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి మనం వ్యాజ్యం చెప్పుకునేటువంటి అనుభవాలు లేకుండా మనము లోకము, లోకాశలు, మానవ సంబంధమైనటువంటి పద్ధతుల ప్రకారం జీవిస్తూ ఉంటే దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నారు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఇలాంటి పరిస్థితులు నీలో ఉన్నాయి అని ఒకవేళ నీకు అనిపిస్తే గనక, ఇంతవరకు ఎవరైతే నీకు విరోధంగా, వ్యతిరేకంగా చేస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావో అలాంటి పరిస్థితులు ఒకవేళ నీవే ఇతరుల పట్ల అలా ప్రవర్తిస్తూ ఉంటే గనక దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపునకు మనము విధేయులమై ప్రభువా తప్పైపోయిందని దేవుని దగ్గర క్షమాపణ అడిగితే గనక మనకు ధన్యకరమైన జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవుడు గద్దించినప్పుడు లోబడకపోతే శిక్షించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు శిక్షించినప్పుడు మనం విసుగకూడదట. దేవుడు ఏంటి ఇలా చేస్తున్నాడు అని అనుకోకూడదట. దేవుడు ఇలా చేయటం న్యాయమే, నన్ను గద్దించటం, గద్దించినా వినకపోతే శిక్షించటం, ఇది నాకు అవసరం. ఆయన మాట్లాడేటప్పుడు నేను దాన్ని గ్రహించలేదు కనుక ఆయన నాకు శిక్షించేటువంటి ఆ పరిస్థితులను కలగజేశారు కనుక నేను ఈ శిక్షకు లోబడాలి.
ఈ శిక్షకు నేను పరివర్తన చెందాలి అనేటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. ఆయన గాయపరిచి గాయము కట్టును. ఒకవేళ మనలను ఏ ఏ విషయాల్లో ఆయన గాయపరిచినట్లుగా మనం అనుకుంటున్నామో ఆ గాయము కేవలం మనకు మేలు చేయడానికి మాత్రమే. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక పుండు ఉన్నప్పుడు అది కణిత కానీ లేకపోతే మన శరీరంలో ఏదైనా డ్యామేజ్ అయిందని అని ఒకవేళ ఆ స్కానింగ్ రిపోర్ట్లో తెలిసినప్పుడు దాన్ని ఆపరేషన్ చేయాలని చెప్పినప్పుడు మనం ఇష్టపూర్వకంగా దాన్ని సమ్మతిస్తాం. కారణం, అలా గాయం చేయటం వలన మనకే మంచిది. దేవుడు గాయపరిచిన మనుషుడు ధన్యుడు. దేవుడే స్వస్థపరుస్తాడండి. గాయం చేసేది ఆయనే, గాయం కట్టేది ఆయనే. కొన్నిసార్లు మాటలతో గాయపరుస్తాడండి దేవుడు. మీకు ఒక విషయం బాగా అర్థం కావాలి. వాక్యం వింటున్నప్పుడు కొంతమంది మాటల చేత గాయపరచబడతా ఉంటారు. బాధ వస్తుంది. పాస్టర్ గారు ఏంటి ఇంత మాట అనేశారు, పాస్టర్ గారు ఏంటి ఇంత కఠినంగా మాట్లాడేశారు, పాస్టర్ గారు ఏంటి నా గురించే చెప్తున్నట్టుగా ఉంది అని కొంచెం మనసు గాయపడతా ఉంటుంది. మంచిదేనండి. మనకి ఎక్కడైనా గాయం తగులుతుంది అని అంటే, గాయం అవుతుంది అని అంటే మన మంచికే. గాయం ఎందుకంటే ఆ గాయం ద్వారా నీ జీవితంలో ఉన్న కుళ్ళును తీసేయాలని, నీ జీవితంలో ఉన్నటువంటి లోపాన్ని తీసివేయాలని. అది నిన్ను నాశనం చేసేది కాదు, నిన్ను బాగు చేసేది. నీకు నష్టం చేసేది కాదు, నీకు మేలు కలిగించేది. దేవుని మాట మనకు మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు. ఆయన గాయం చేస్తారు, గాయము కడతారు. కానీ గాయం చేసినప్పుడు చాలామంది దాన్ని వ్యతిరేకిస్తారు, తృణీకరిస్తారు. ఇలాంటి గాయాలు నాకు అక్కర్లేదని చెప్పి దేవుని యొక్క గాయాన్ని వారు ఎంత మాత్రము కూడా అంగీకరించరు గనక ఆయన గాయం చేయకపోతే అది అలా 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 పూర్తిగా నీ జీవితాన్ని డ్యామేజ్ చేసేస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా, తన ఉపదేశం ద్వారా, తన క్రియల ద్వారా, తన కార్యాల ద్వారా, తన గద్దింపు ద్వారా, తన శిక్ష ద్వారా మనలను గాయపరిచినప్పుడు ఆ గాయము మనకు మేలే చేస్తుంది. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. స్తోత్రం. డాక్టర్ గారే ఓపెన్ చేస్తారు, మళ్ళీ డాక్టర్ గారే కుట్లేస్తారు. ఎందుకు కొయ్యాలి, ఎందుకు కుట్లేయాలి? కోసింది ఎందుకంటే లోపల ఉన్న కుళ్ళును తీయటానికి. మళ్ళీ కుట్లు వేసేది ఎందుకంటే ఆ గాయం పోడ్చటానికి. దేవుడు కూడా అంతేనండి. ఆయన నోటి మాటల చేత కొన్నిసార్లు మనల్ని గాయపరిచినట్టుగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు ఇలాగనేసారు అలాగనేసారు అని అనుకుంటారు. పాస్టర్ గారికి ఏం పని అండి? పాస్టర్ గారు మిమ్మల్ని పొగుడతాడే తప్ప మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాడు? మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల పాస్టర్ గారికి ఏమైనా కలిసి వస్తుందా అండి? నష్టమే తప్ప. అవునా కదా? ఎంత నష్టం వచ్చింది పాస్టర్ గారు అనుకుని చాలామంది పాస్టర్ గారి మీద కోపగించుకున్నారు. పాస్టర్ గారు ఎప్పుడు కూడా మీకు గాయం చేయడం, దేవుడే గాయం చేస్తాడు. పాస్టర్ గారు ఎప్పుడు కూడా మీ ప్రేమానురాగాలను పొందుకోవాలని చూస్తారు. అందుకే గాయం చేసేది ఎవరు? గాయం చేసిన దేవుడే మరలా గాయాన్ని కడతాడండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. స్తోత్రం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎన్ని బాధలంట? 6 బాధలు. మీలో ఎంతమందికి ఉన్నాయి 6 బాధలు? 6 బాధలు ఎంతమందికి ఉన్నాయి? 6 బాధలు కాదంటే ఇంకో మరలా ఎక్స్ట్రా ఇంకోటేసి 7 బాధలు కలిగిన. 7 అనేది సంపూర్ణంగా 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నీకు ఈ బాధలు ఏమీ నేను భరించలేకపోతున్నాను బాబోయ్, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు 6 కాదు 7 బాధలు ఉన్నాయి అని చెప్పినా సరే, 7 ఉన్నాయా? అయితే ఏం భయపడద్దు. వాటి వలన నీకు ఏ కీడు తగలదు.
మనకి కీడు లేనప్పుడు ఎన్ని బాధలు ఉంటాయి ఏంటండి? 7 కాదు, 77 ఉండనివ్వండి. అర్థమైందా? దేవుడు మనకి భరోసా ఇచ్చినప్పుడు ఎన్ని బాధలు ఉంటాయి ఏంటండి? ఈ వాక్యాలన్నీ చదివి 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 మొండోండి అయిపోయినండి. ఇంక ఎన్ని బాధలున్నా ఏమీ అనిపించదు. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడంట కలవరపడడు. మరి ఎవరు కలవరపడతారు? విశ్వసించని వారు, నమ్మని వారు. దేవుని నమ్మరు. చూసారా? ఆ దేవుడు చెప్పి అన్న అబద్ధాలే అన్నట్టుగా అనుకుంటారు. చూసారా? వారు నమ్మరు కనుక వారు కలవరపడతారు, భయపడతారు, కృంగిపోతారు. కానీ నమ్మేవారు, విశ్వసించేవారు దేవుని యొక్క సర్వశక్తిని నమ్మగలిగే ఏ ఒక్కరు కూడా భయపడరు, కలవరపడరు. ఇప్పుడు చెప్పండి, మీకు బాధలు ఉన్నాయని బాధపడిపోతున్నారు కదా. ఇప్పుడు ఎన్ని బాధలు ఉన్నాయి చెప్పండి? పాస్టర్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నాకే ఎక్కువ బాధలు ఉన్నాయి అన్నవాళ్ళు మీ చేయి చూపించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నాకే ఎక్కువ బాధలు ఉన్నాయి అన్నవాళ్ళు మీ చేయి చూపించండి. స్తోత్రం. నేను లాస్ట్లో అడుగుతాను, మీ బాధలు ఏంట? మీ అందరికంటే ఎక్కువ ఉన్నాయి నాకు. మీ అందరికంటే ఎక్కువ ఉన్నాయి. అయినా నాకు బాధగా లేదు అసలు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని బాధలు ఉన్నా సరే నాకెందుకండి? ఏ కీడు తగలదని ఆయన చెప్పినప్పుడు నాకెందుకు బాధ? నాకెందుకు ఆ భయం, కలవరం ఎందుకు? అందుకే నిరాశపడద్దు, ఏమాత్రం కూడా భయపడద్దు, దిగులు చెందొద్దు. పాస్టర్ గారు మీరు చెప్పడం తేలికే, ఎంతకాలం నుంచి అనుకుంటున్నారు అని అంటారా? ఇక ఎంతో కాలం లేదు. మీ బాధలన్నిటినీ, సమస్యలన్నిటినీ దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వాటన్నిటిని పరిష్కరించేటువంటి సమయం ఆసన్నమైంది. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను సాటు చేయును. ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడవు. చూడండి ఎంత ఛాలెంజింగ్ వర్డ్స్ అంటే ఇవి. ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, డోంట్ కేర్, వాటిని ఏమీ పట్టించుకోవద్దు. ప్రళయమే వచ్చిన, ప్రళయం రావటం అంటే మామూలు విషయం అండి? ప్రళయం మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతుందండి, మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతుంది ప్రళయం వస్తే. కానీ ప్రళయం వచ్చినా నువ్వేమీ భయపడవు. నీ జీవితంలో క్షామమే వచ్చినా, కరువు వచ్చినా, మరణమే వచ్చినా, మరణకరమైన పరిస్థితులే వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఒకవేళ నిన్ను ఎవరైనా బూతు మాటలు తిట్టేసినా, నిన్ను దూషించేసినా, నన్ను ఎన్ని మాటలు పడ్డానో తెలుసా అండి? అనుకుంటాను అంతే. అవి పిచ్చుకొక్కలు అనుకుంటాను. నన్ను ఎవరేమనుకున్నా సరే అవి పిచ్చుకొక్కలు అనుకుంటాను అంతే అండి. కొన్ని పిచ్చుకొక్కలు ఊరికే మరుగుతూ ఉంటాయి చూసారా? అలాంటి కుక్కల్లో ఓ కుక్క అనుకుంటానండి. నన్ను గురించి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఆ నోటి మాటల వలన కలిగే బాధ నాకు కొంచెమైనా లేకుండా దేవుడు చేశాడండి. సున్నితంగా తిరస్కరించేస్తాను. నేనేంటో దేవునికి తెలుసు, నన్ను గురించి బాగుగా ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఎవరికి వారే మనలో యథార్థత, నీతి, నమ్మకత్వం, పరిశుద్ధత, మంచితనాన్ని మనం కలిగి ఉంటే ఎవరు ఎన్ని కారుకోతలు కూసినా ఏం బాధపడక్కర్లేదండి. ఎందుకంటే మన యొక్క మంచి స్వభావం ఏంటో దేవునికి తెలుసు. మనలో ఒకవేళ వారు అనుకున్నట్టుగానే అలాంటి స్వభావం ఉంటే బాధపడతాం. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు అనుకున్నప్పుడు, కొన్నిసార్లు చూడండి, ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, మాట పెరిగి ఒలే లకారం దానా అన్నా సరే మనం బాధపడకూడదు. నువ్వు అలాగైతే బాధపడాలి, నేను కాదు కదా. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావేంటిరా అని ఒకవేళ రకరకాల నిందలు వేసి, బూతు మాటలు తిట్టి, దుర్భాషలు మాట్లాడి, ఒకవేళ మనల్ని అవమానపరచడానికి, మనలను సిగ్గుపరచడానికి
లేనివి కూడా ఉన్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ కూడా మనము దేనికి బాధపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాని నన్ను ఇలాగ అనేస్తున్నారు, ఇలాంటి బ్రతికేయకండి, చచ్చిపోవటం బెటర్, నన్ను ఇంత మాట అనేసారు. ఎంత మాట అంటే నీకెందుకమ్మా? ఎంత మాట అంటే నీకెందుకు? వారి నోటు కంపు వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అనుకుంటున్నారా? మాటే కదని తేలిగ్గా మాట్లాడకూడదు. మాటే కదని, ఖర్చు లేని మాటే కదని మాట్లాడేసామనుకోండి, అక్కడితో పోయిందని అనుకోవద్దు. దాన్ని దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో ప్రతి మాటను దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. నువ్వు నిజమే చెప్తున్నావో అబద్ధమే చెప్తున్నావో, నీ బూతి మాటలు, నీ దుర్భాషలు, ఇతరుల మీద నిందలు, అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ నీకేదో పెద్ద గొప్ప వచ్చేస్తుందని అవతల వ్యక్తిని తక్కువ చేయటానికి, అవతల వ్యక్తిని బాధ పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే గనక నీ మాటల వల్లనే నీవు నాశనానికి వెళ్ళిపోతావు. నీ మాటలే నీకు ఉరిగా మారతాయట. అందుకే ఎవరైనా ఒకవేళ నోటి మాటల చేత మనకి నొప్పి కలిగేటట్లుగా ప్రయత్నం చేసినా నువ్వేం బాధపడద్దు. దేవుడు వారికి శిక్ష విధించడానికి ఆ మాటలే వారికి ఉరిగా మారుతాయి. ఆమేన్. ఎవరైనా తిడుతున్నారనుకోండి, తిట్టుకుంటే తిట్టుకో, నాకెందుకంట? నీ కర్మ, నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు. నన్ను ఎన్ని బూతులు తిడుతున్నావో, నా మీద ఎన్ని అపనిందలు వేస్తున్నావో, నన్ను ఎన్ని దుర్భాషలు ఆడుతున్నావో, అవన్నీ నేను నరకానికి తీసుకుని వెళ్ళటానికి నువ్వు పోగు చేసుకుంటున్నావు అని మనం హ్యాపీగా ఉండటం, అంతే, నవ్వుకోవటమే. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విలాపవాక్యంలో ఒక మాటను చదివి మనం ముగించుకుందాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనాన్ని. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుసున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. 31వ వచనం చదువుదాం. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాత్సల్యం ఎడతెగక నిలుసనిది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. ఆయన వాత్సల్యత మన మీద ఉందండి. ఆయన కరుణ కటాక్షములు, జాలి, ప్రేమ మన మీద నిలుసుచూ ఉన్నప్పుడు మనం నిర్మూలం కాము, నాశనం కాము. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన సర్వకాలము విడనాడే దేవుడు కాదు. ఆయన హృదయపూర్వకంగా బాధ పెట్టే దేవుడు కాదు. మనలో పరివర్తన రావాలని ఆయన విడిచిపెట్టినట్టుగానే అనిపిస్తుంది, కానీ ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే మనలో ఏమైనా లోపం ఉంటే గనక సరిచేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే గనక తప్పకుండా మన జీవితాల్లో ఒక నూతన కార్యం ఆయన చేయబోతున్నారు. అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచూ ఉన్నది. అనుదినము నూతనంగా ఈ నూతన సంవత్సరంలో అనుదినము నూతనముగా మన ఎడల దేవునికి వాత్సల్యత పుట్టుచున్నది అనే సంగతి మర్చిపోకుండా అనుదినము దేవునికి నా మీద జాలి కలుగుతుంది, ప్రేమ పుడుతుంది. ఆయన నన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన దృష్టిలో నేనున్నాను, ఆయన మనసులో నేనున్నాను, ఆయన జ్ఞాపకాల్లో నేనున్నాను. ఆయన బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు. ఆయన నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడంటే నాలో ఏదో లోపం ఉండి ఉంటుంది. ఆ లోపాన్ని నేను సరి చేసుకుంటాను గనుక ఆయన నా మీద జాలి పడతాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని ప్రేమ చూడండి. కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట, దయ ఆయుష్కాలం అంతా. అంటే మనం బ్రతికినంత కాలం ఆయన దయ, ఆయన ప్రేమ, జాలి, కరుణ కటాక్షాలు మన మీద ఉంటాయండి. ఎప్పుడో తెలుసా, దేవునికి మనం ఏ విషయంలో అయితే లోబడకుండా జీవించామో ఆ విషయంలో దేవునికి లోబడటం ప్రారంభిస్తే గనక ఆయన మన మీద జాలిపడే దేవుడు. నీ మీద ఎవ్వరు జాలి పడకపోయిన పర్లేదు, దేవుడు జాలి పడితే మనకంత సక్రమంగా జరుగుతుందండి. ఆమేన్. ఈరోజు ఒకవేళ ఎవరైనా నా జీవితంలో ఈ గత కాలం అంతా కూడా ఎన్నో బాధలని బాధపడిపోతూ వచ్చారేమో, కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీకు 7 బాధలు కలిగినా ఏ కీడు రాదుగా. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు.
ఇలాంటి ప్రభువు మరి లేడు ఇలలోన. ఇలాంటి ప్రభువు మరి లేడు ఇలలోన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించెదము, అనుదినము గణపరచెదము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనకున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు, దేవుణ్ణి ఆశ్రయించి మన వ్యాజ్యం ఏదన్నా దేవునికి చెప్పుకుంటే, మన గొడవలు ఏవైనా, మన సమస్యలు ఏవైనా దేవునికి చెప్తే ఆయన చూసుకుంటారండి. మీరు మనుషులతో పోరాడనక్కర్లేదు, మీరు ఏ విధంగా కూడా కృంగిపోనక్కర్లేదు. దేవుని దగ్గరికి రావటం, ప్రభా నా సంగతి ఇది, ప్రభా ఏం చేస్తావో చేయనైనా అని దేవునికి అప్పగించేస్తే నేను చూసుకుంటాగా అని ఆయనే బాధ్యతగా మన స్థితిగతులన్నింటినీ సాల్వ్ చేస్తారు. ఆమేన్. అందుకే ప్రతి వారం మనం ఏం చేయాలి? మన వ్యాజ్యము చెప్పుకోవడానికి, దేవుని ఆశ్రయించడానికి మనకు చూడండి ఉపవాస కూడుకుంది. ఉపవాసం ఉండండి, దేవుని సన్నిధికి రండి. ఆదివారము ఆరాధనకి ఎలాగో వస్తున్నారు, అలాగే మన సమస్యల పరిష్కారానికి ఒక మంచి ఉపవాస దినము యొక్క ఆ క్రమాన్ని పాటించడం నేర్చుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానం చేసుకోండి. మన గొడవ ఏదున్నా, మన సమస్య ఏదున్నా, మన బాధలు ఏమున్నా తీర్చేటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనకు చెప్పుకుందాం. ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి, ఉపవాస దినాన మనం దేవుని సన్నిధిలో గడపడానికి ప్రతి ఒక్కరు కూడా శుక్ర శనివారాల్లో జరిగేటువంటి ఆ ప్రార్థన కూడికల్లో పాల్పొందండి. ఎలాగో ఆదివారం పాలు పొందుతున్నారు ఆరాధనలో, అలాగే ఉపవాస కూడికల్లో కూడా పాలు పొందండి. మన జీవితంలో మరింత గొప్ప విజయాలు ఈ ఈ ఈ సంవత్సరంలో మనం చూడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. నూతన సంవత్సరపు ఆ దయా కిరీటం మనందరి మీద ప్రభు ధరింపచేసి అంతం వరకు నమ్మకస్తులుగా కొనసాగేటట్లుగా తన కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.